నీకు మనీ ఇవ్వాలి, అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, ఇదంతా ఓకే. కానీ ఎంతున్నా అది మగవాళ్ళతో తేల్చుకోవాలి. కానీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు, అందులోనూ నైట్ పూట తల్లి కూతురు మాత్రమే ఉంటే ఇంట్లోకి వెళ్ళి కూర్చోవడం అనేది అది రాంగ్ అనిపించింది అనమాట నాకు. అలాగే మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీని మాత్రం లాస్ట్ ఎపిసోడ్ వరకు లాక్కుంటూ వెళ్ళి ల్యాక్ సీన్సే ఫుల్గా కవర్ చేశారు. 4 ఎపిసోడ్లే రిలీజ్ చేశారనమాట. అంటారు కదా సగం పనులు అన్నీ అని చెప్పి, అలాగే 4 ఎపిసోడ్లు రిలీజ్ చేశారు. మళ్ళీ మిగతా ఎపిసోడ్ల కోసం మనం వెయిట్ చేయాలి. సో ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే కనుక వెట్రి అనే పర్సన్ ఉంటాడు. అతను వాళ్ళ నాన్న చేసిన అప్పు అంతా కూడా తీర్చుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ఫాదర్ అప్పు ఈయన తల మీద పడుతుంది. దానికోసం ఏదో జాబ్ చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ అతనిలో హిడెన్ టాలెంట్ ఏంటి అంటే కనుక వంట చేయటం. మీరు విన్నది కరెక్టే, వంట చాలా టేస్టీగా చేస్తాడు. అందులోనూ ఎంత పెద్ద కాస్ట్లీ రెస్టారెంట్ అయినా ఏదైనా కానీ వన్స్ టేస్ట్ చేశాడు అంటే కనుక సేమ్ అదే రెసిపీని తను రీక్రియేట్ చేయగలడు. అంటే అలాగే వండగలడు. ఆ టాలెంట్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ వల్ల తెలిసిందే కదా, ప్యాషన్ అయితే ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకొని జీతం కోసం పనిచేయాలి. అదే సిచ్యువేషన్లోకి హీరో వెళ్తాడు. మొత్తానికి ఒక పెద్ద రిసార్ట్లో అయితే జాబ్ దొరుకుతుంది. అందులోనూ కుకింగ్ కాదు, అంటే షెఫ్గా కాదు, మొత్తం అంతా క్లీన్ చేసే రూమ్ సర్వీస్ అయితే దొరుకుతుందనమాట. మొత్తానికి ఏదో రకంగా జాయిన్ అవుతాడు. కానీ ఆ ప్యాషన్ మాత్రం పోదు. అంటే పద్దాక కుకింగ్ వైపు వెళ్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, ఏదో రకంగా చేయాలని చూస్తాడు. ఇతని టాలెంట్కి ఎలా వస్తుందంటే జాబు, రోడ్డు పక్కన టిఫిన్ బండి ఉంటుంది కదా, సో ఆ టిఫిన్ బండిలో వంట చేయడానికి మాస్టర్గా అయితే జాయిన్ అవుతాడనమాట. సో జాయిన్ అయిన తర్వాత ఏదైతే ఇతను రిసార్ట్లో టేస్ట్ చేశాడో, అంటే గెస్ట్లు తినేసిన తర్వాత మిగిలిపోతుంది కదా, సో ఒకసారి రుచి చూద్దామని చెప్పి అయితే టేస్ట్ చేస్తాడు. సేమ్ అదే సూప్ని రీక్రియేట్ చేసేస్తాడు. అంటే అతనే వండుతాడనమాట. అక్కడ ఆల్మోస్ట్ 1500కి అమ్ముతున్న సూప్ని 30 రూపాయలకి అయితే రోడ్ సైడ్ అమ్మేస్తూ ఉంటాడనమాట. సో అలా అయితే రీక్రియేట్ చేస్తాడు. కానీ ఇక్కడ హోటల్ మొత్తాన్ని నడిపించేది అక్కడున్న మేనేజర్ అయినప్పటికీ కూడా చెఫ్ ఎవరైతే ఉంటాడో మెయిన్, అతని కంట్రోల్లోనే అంతా ఉండేలా చూస్తూ ఉంటాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈగోయిస్టిక్ ప్లస్ సెల్ఫిష్ ఇవన్నీ మిక్స్ అయ్యి అయితే ఉంటాయన్నమాట. అనుకోకుండా ఫ్రెండ్స్తో బయటకైతే వస్తాడు డ్రింక్ చేసి ఈ చెఫ్. సో అందరూ అక్కడ గుంపులుగా ఉన్నారు కదా, ఏంటా అని చెప్పి అయితే ఫ్రెండ్స్ తిందామని వెళ్తారు. ఇతనేమో రోడ్ సైడ్ ఫుడ్ తిండు. కానీ నాకు ఏదో ఒకటి తెచ్చేసేయండి అంటే సూప్ని తీసుకొచ్చి ఇస్తారనమాట. టేస్ట్ చేసిన తర్వాత అచ్చం ఇతను చేసినట్టుగానే ఉంది అని అయితే అర్థమవుతుంది. సో మొత్తానికి అతను చూసిన తర్వాత ఏం జరిగింది ఏంటి అని స్టోరీలోకి తీసుకెళ్లేటప్పుడే ఆపేశారు. అదే జరిగింది. నిజానికి ఫస్ట్ ఆ లాగీ సీన్స్ కొంచెం తగ్గించి దాని బదులు మిగతా ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఓవరాల్గా అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఇంటెన్షన్ మనలో క్రియేట్ చేసిందని అయితే చెప్పచ్చు. ఇంతకీ ఎందులో ఉంది అంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. వెబ్ సిరీస్ నేమ్ రిసార్ట్, అంటే తమిళ్ వెబ్ సిరీస్, కానీ తెలుగులో కూడా డబ్బింగ్ అవైలబుల్గా ఉంది. చూడకపోతే చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే మాత్రం. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది మాత్రమే. మరి చూసాక మీకేం అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.